హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గారు శనివారం అన్ని రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం అయితే జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. సో అవి ఏమిటనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త అంగన్వాడీ సెంటర్లు మంజూరు చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ గారు చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మహిళల సంక్షేమం, అభ్యున్నతిపై దేశంలోని అన్ని రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులతో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గారు శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖల్లో అమలవుతున్న పథకాలు, ఎదురవుతున్న సవాళ్లను కేంద్ర మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, నిధుల కేటాయింపుపై కేంద్ర మంత్రికి మంత్రి సీతక్క గారు వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త అంగన్వాడీల మంజూరు విషయం సీతక్క గారు ప్రస్తావించారు. సీతక్క గారి అభ్యర్థనను కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహకారాన్ని పెంచాలని కోరారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అవసరాలను కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు వినియోగిస్తున్న మొబైల్ ఫోన్ల స్థానంలో ట్యాబ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో 7 నెలల నుంచి 6 సంవత్సరాల మధ్య వయసు గల 14,83,940 చిన్నారులకు, అదేవిధంగా 3,45,458 మంది గర్భిణీలు, బాలింతలకు సేవలు అందిస్తున్నట్లు సీతక్క గారు వివరించారు. అదేవిధంగా 3,989 మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసినట్లు చెప్పారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ క్లాసులను త్వరలో ప్రారంభిస్తున్నట్లు, టీచర్లకు అవసరమైన శిక్షణను ఇప్పించే కార్యక్రమం ఇప్పటికే పూర్తి చేసినట్లు చెప్పారు.